అందుకే అంతా రంగులున్నాయంటే అంతరంగమే మారింది. కాబట్టి మార్పు చెందే అంతరంగం ఉన్నంతసేపు ఈ కొత్త మతాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను. బీకేఎస్ బ్రహ్మకుమారి మహాసభ నుంచి సాధు సమ్మేళనం నుంచి వచ్చాను. ఢిల్లీలో 3 రోజులు ఉన్నాను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నేను మొన్న వాళ్ళని విమర్శించాను. నేను మీ టీవీలో విమర్శించాను, కానీ వాళ్ళు అక్కడ ఆహ్వానించారు నాకు. మరి అక్కడ చూసిన మంచిని చెప్పాలా, ఇక్కడ చూసిన చెడ్డని చెప్పాలా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి ప్రతి సంస్థలో. అది సాయిబాబా కావచ్చు, బీకేఎస్ కావచ్చు. అంటే నేను మంచిని చెప్తున్నాను, నేను విమర్శించిని చెప్పాను. నాకు నచ్చలా. మీకు నచ్చినవి ఏంటి స్వామి? అంటే నచ్చలేదు అన్నారు కదా, మీకు నచ్చినవి ఏంటి? నాకేం నచ్చలేదంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి పాయింట్లని నీకు అనుకూలంగా మార్చడం కాదు, అంటే మనకు అనుకూలంగా మార్చడం కాదు. నారం దదాతి ఇతి నారద అన్నాం. సంస్కృతంలో నారం అంటే నీరు అని, నారం అంటే జ్ఞానమని, నారం అంటే అజ్ఞానమని. ఏ తీసుకుంటావు? అజ్ఞానం ఇచ్చేవాడు నారదుడు అని మార్చవచ్చు. నారం దదాతి ఇతి నారద, దదాతి అంటే ఇచ్చేవాడు, అజ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు, అందుకే వాడు అజ్ఞాని అనొచ్చు. ఇక్కడ చూడు, అంటే వాడిని తప్పు చేయాలంటే ఇలా చూపించవచ్చు. నారం దదాతి ఇతి నారద అంటే జ్ఞానాన్ని అందించేవాడు నారదుడు, దానికోసం ప్రయత్నం చేసేవాడు. నారం దదాతి ఇతి నారద, నీరు అందించేవాడు వాటర్ మ్యాన్ అని చెప్పచ్చు.